జాతీయ ఆరోగ్య మిషన్ పథకం 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయటం, దాదాపు 2 లక్షల పైగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు, పేదలకు వారి యొక్క ఆరోగ్య ప్రమాణాలు మెరుగ్గావడానికి, చిన్న చిన్న వైద్య అవసరాలని తీర్చుకోవడానికి ఆరోగ్య కేంద్రాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే దాదాపు 2 లక్షల ఆరోగ్య కేంద్రాల్లో 80% ఆరోగ్య కేంద్రాలకి సరైన సిబ్బంది లేకపోవటం, అక్కడ మంచి అనుకూల వాతావరణం లేకపోవటం, మందులు లేకపోవటం, చిన్న చిన్న పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేకపోవటం, వీటితో ఆరోగ్య కేంద్రాలు కొనారెళ్తూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో కొంత పటిష్టమైన, కొంత ఉపయోగపడిన ఆ అనంతరం అవి మరలా కనుమరుగవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ ఆరోగ్య కేంద్రాలకు అయ్యే వ్యయంలో 40% కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, మిగతా 60% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి. ఒక సమాజంలో ఆరోగ్య ప్రమాణాలు మెరుగు కావాలంటే ప్రాథమికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు ఎంత బలంగా ఉంటే, ఎంత బలోపేతంగా ఉంటే అంత మంచిది. దాని ద్వారా జిల్లా స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ స్థూల జాతీయ ఉత్పత్తిలో 2.5% ఆరోగ్య కేంద్రాలకి వినియోగించాలని, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలని చెప్పినప్పటికీ ఆచరణలో ఈనాటికి 1.84% మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నారు. దీనివల్ల చాలామంది సామాన్యులు, పేదలు మరింత అప్పుల పాలు కావడానికి ఈ వైద్య ఖర్చులే విపరీతంగా కావటం గమనార్హం. అందువలన 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగానే 2.5% స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆరోగ్య రంగాన్ని ఖర్చు పెడితే కొంతమేరకు ఈ లోపాలని సవరించుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత బలోపేతం చేస్తే వైద్యం, ఆరోగ్యం పేదలకి అంత దగ్గర అవుతుంది. ఈ ప్రయత్నం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.